ఒకప్పుడు పచ్చని పైర్లతో కలకలరాడిన అశ్వారావుపేట ప్రాంతం ఇప్పుడు ఎండిన నేలతో రైతుల కన్నీళ్లను మోస్తుంది. 2 ఏళ్ల క్రితం వచ్చిన వరదలు పెద్దవాగు ప్రాజెక్ట్ని ధ్వంసం చేశాయి. కానీ ప్రకృతి చేసిన నష్టాన్ని ప్రభుత్వాలు ఇప్పటికీ పూడ్చలేకపోయాయి. 2 తెలుగు రాష్ట్రాల మధ్య నిధుల నెక్కలు తేలక వేల మంది రైతుల జీవితాలు అయోమయంలో పడిపోయాయి. ఒకవైపు ఎండిన పొలాలు, మరోవైపు అప్పుల భారం, ఇంకోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం. మొత్తంగా పెద్దవాగు ప్రాజెక్ట్ ఇప్పుడు రైతుల కన్నీటి కథగా మారిపోయింది. (1981) నిర్మితమైన పెద్దవాగు ప్రాజెక్ట్ అశ్వారావుపేట ప్రాంత రైతులకు జీవనాధారమనే చెప్పాలి. దాదాపు 16,000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ జలాశయం 2024 జూలైలో వచ్చిన భారీ వరదల దాటికి తీవ్రంగా దెబ్బతింది. గేట్లు మొరాయించడంతో 60 మీటర్ల దాకా కట్ట కొట్టుకుపోయింది. 150 మీటర్ల ట్యాంక్ బండ్ పూర్తిగా ధ్వంసమైంది. జలాశయంలోని నీళ్లంతా ఒక్కసారిగా వృధాగా బయటకు వెళ్ళిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టులో ఒక్క చుక్క నీరు కూడా నిల్వ ఉండలేదు. 2 ఏళ్లు గడిచిన ప్రాజెక్ట్ శిథిలాలే పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. 2024-2025 సాగు సీజన్లు దాటిపోయాయి. ఇప్పుడు 2026లోనూ అదే నిర్లక్ష్యం మనకు కంటిన్యూగా కనిపిస్తోంది. వ్యవసాయం స్టార్ట్ అయింది, అయినా కూడా ఈ గవర్నమెంట్ నిద్రపోతుంది. ఎందుకంటే అశ్వారావుపేట మండలంలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన పెద్దవాగు ప్రాజెక్టు అది ఆ రోజు వర్షాలు వచ్చి రాత్రే కొట్టుకుపోవడం జరిగింది. ఈ రోజుకి ఈ వర్షాకాలానికి 3 సంవత్సరాలు అయింది. కిందన సుమారు 16,000 నుంచి 17,000 ఎకరాలు ఆ యొక్క ప్రాజెక్టుపై ఆధారపడి ఉంటే దాన్ని గవర్నమెంట్ క్షేమ గుట్టినట్టు కూడా లేదు. ఏదో రింగు బండ పోసామని పేరుకే కానీ అది మళ్ళా నెక్స్ట్ వర్షాలకే కొట్టుకుపోయి దాంట్లో కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని ప్రజలందరికీ తెలుసు. అయినా సరే ప్రభుత్వానికి అసలు ఇంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు. మేము రైతు ప్రభుత్వం అంటారు, కానీ రైతులకు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. యూరియా సరిగ్గా ఉండదు, రైతు బంధు సరిగ్గా సమయానికి వేయరు. ఇప్పుడు మళ్ళీ రైతు బంధు వేశారంటారు కదా, ఎంతవరకు వేశారో ప్రజలందరికీ తెలుసు. అలాంటిది ఈ ప్రభుత్వం ప్రజల్ని, రైతుల్ని, సామాన్యులను కూడా మోసం చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికైనా సరే మేల్కొని అక్కడ రైతులకి లబ్ధి చేకూర్చేలాగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా కూర్చుని వెంటనే ఆ కార్యక్రమం పూర్తి చేసి రైతులందరికీ కూడా వెంటనే ఆ యొక్క నీరు అందేట్టు చేయాలని, వ్యవసాయాలు సస్యశ్యామలంగా ఉండాలి. రైతే దేశానికి రాజు అన్నారు, కానీ ఆ రైతునే మనం వెన్నుపోటు పొడిచి వాళ్ళని చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి వెంటనే స్పందించి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు అందుబాటులో రావాలని మేము కోరుకుంటున్నాను. ప్రాజెక్ట్ బాగు చేయడానికి అధికారులు దాదాపు 101 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కానీ నిధుల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనతో పనులింకా మొదలు కాలేదు. ఆయకట్టు ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్లో ఉండడంతో నిధుల వాటా పైన 2 రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పాత ఒప్పందం ప్రకారం 85% ఏపీ, తాము 15% నిధులు భరిస్తామని చెబుతుంది. ఏపీ మాత్రం తన వాటా లెక్కల్లో మార్పు కోరుతుంది. ఈ శాతం లెక్కలు తేలక ఫైళ్లు 2 రాష్ట్రాల ఇరిగేషన్ ఆఫీసులో మూలిగిపోతున్నాయి. కానీ ఆ లెక్కల మధ్య రైతుల భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా బలవుతుందనే చెప్పాలి. ఖమ్మం జిల్లాకి పెదవాగు ప్రాజెక్టు ఒక దిక్సూచి. అటువంటి ప్రాజెక్టు కట్ట దిగిపోయి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆ రోజు కట్ట దిగపడటానికి కారణం ఆ రోజు అధికారుల నిర్లక్ష్యం అనే చెప్పాలి. పూర్తిగా ఆ రోజు గట్ట గేట్లు ఎత్తుంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు, కానీ గేట్లు మొరాయించడం వల్ల ఆనాడు కట్ట దిగిపోయింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం, తాత్కాలికంగా అక్కడ రింగు బండ ఏర్పాటు చేయడం, కట్టడం జరిగింది. కానీ రైతులకి ఏమాత్రం కూడా ఉపయోగం లేదని చెప్తున్నారు. మళ్ళీ ఇటువంటి వరదల గట్ట మళ్ళీ వచ్చుంటే ఆ రింగు కూడా తెగిపోయే పరిస్థితి ఉందని చెప్పి రైతులు వాపోతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడి పూర్తిగా దానికి నిధులు కేటాయించి తాత్కాలికంగా కాకుండా దాన్ని పూర్తిగా రిపేర్ చేసినట్లయితే, కట్ట కూడా స్టాండర్డ్ చేసినట్లయితే ఎప్పుడులాగా గతంలో లాగా పెదవాగు ప్రాజెక్ట్ నీరు ఉంటుంది, దాని కింద ఉన్నటువంటి ఆయకట్టు ఉన్నటువంటి రైతులు పంటలు పండించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే రైతులు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎటు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో మనం చూస్తూ ఉండేవాళ్ళం, పాలమూరు ఆ ఏరియాల నుంచి ఇది వలసలు వెళ్తూ ఉండేవాళ్ళు ఇతర రాష్ట్రాలకి. ఇప్పుడు కూడా పరిస్థితి అశ్వారావుపేట మండలం, గుమ్మడివల్లి ప్రాంతాల నుంచి కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయకట్టు రైతులు కూడా వలసలు వెళ్లే పరిస్థితికి వచ్చింది. పూర్తిగా వాళ్ళు కూలి పనులు చేసుకునేటువంటి పరిస్థితులకు వచ్చింది, వ్యవసాయ భూములు వదిలేసి. ఎందుకంటే వాళ్ళకి ఆధారం ఆ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి నీరే, దాని మీద పంటలు పండించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు దీని మీద దృష్టి సారించి వెంటనే దాన్ని రిపేర్ చేసి పూర్తిగా దాన్ని పూర్తి చేయాలని చెప్పి
మేము కోరుతున్నాం. 2024, 2025 సాగు సీజన్లు ఇప్పటికే చేతులారా చేజారిపోయాయి. ఇప్పుడు 2026 వానాకాలం కూడా వచ్చేసింది. రిపేర్లు ఇప్పటికీ ప్రారంభం కాకపోతే ఈ ఏడాది కూడా రైతులు పంట వేసే పరిస్థితి కనిపించడం లేదు. దాదాపు 16,000 ఎకరాల ఆయకట్టు సాగునీరు లేక ఎండిపోతుంది. పంటలు లేక రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. వ్యవసాయ కూలీలకు పని లేదు, మత్స్యకారులకు ఉపాధి లేదు. ఒక ప్రాజెక్టు దెబ్బతినడం మొత్తం ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థనే ఇక్కడ కుదేలు చేస్తోంది. రాజకీయాలు మీవి, ఆకలి మాది. ఇదే ఇప్పుడు పెద్దవాగు పరివాహక ప్రాంతాల రైతుల యొక్క ఆవేదన. ఏ ప్రభుత్వం ఎంత శాతం ఇస్తుందనేది తమకు అవసరం లేదని, తమ పొలాలకు నీళ్లు రావడం ముఖ్యమని రైతులు వేడుకుంటున్నారు. ప్రతి సమావేశంలో చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నా గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదని మండిపడుతున్నారు. కోట్ల రూపాయల పంట నష్టం జరుగుతుంటే కేవలం నిధుల వాటా వివాదం కోసం రైతులను బలి చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. పెద్దవాగు ప్రాజెక్ట్ ఇప్పుడు కేవలం దెబ్బతిన్న ఆనకట్ట మాత్రమే కాదు, వేల రైతు కుటుంబాల ఆశలు కూలిపోయిన విషాద గాథ. ప్రకృతి ఒకసారి దెబ్బ కొట్టింది, కానీ ఆ తర్వాత ప్రభుత్వాల నిర్ణయాల్లో ఆలస్యం రైతులను మళ్ళీ శిక్షిస్తోంది. కోట్ల రూపాయల పంట నష్టపోతున్నా, వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నా కేవలం 3% వాటా కోసం పంతాలకు పోవడం ఏంటని రైతులు సైతం ప్రశ్నిస్తున్నారు. మత్స్యకారులు ఉపాధి కోల్పోయి వలలు పక్కన పడేశారు. మీ లెక్కలు పక్కన పెట్టి మా పొలాలకు నీళ్లు వదలండి అంటూ అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. ఇప్పటికైనా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవలు తీసుకొని రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకొని రిపేర్లు ప్రారంభిస్తాయా, లేక మరో సాగు సీజన్ కూడా రైతుల చేతుల్లోంచి జారిపోతుందా? ఇదే ఇప్పుడు అశ్వరావుపేట రైతుల గుండెల్లో మిగిలిన ఒకే ఒక్క ప్రశ్న.